ఈ మర్కటాన్ని రాజదర్బార్లో ప్రవేశపెట్టండి. వాయుదేవుని పుత్రుడను నేను హనుమంతుడను. నన్ను ఆ మహావిష్ణువు పంపలేదు, ఇంద్రాది దేవతలు పంపలేదు. నేను త్రిలోకాలలో అమిత తేజోవంతులైన రఘుకుల శిరోమణి శ్రీరామచంద్రుల దూతను. వారి భార్య సీతామాతను తమరు వంచనతో తీసుకువచ్చారు. మా సీతామాత జాడ తెలుసుకోవటానికి, తమను కలుసుకోవటానికి 100 యోజనాల సముద్రాన్ని లంఘించి వచ్చాను. ఒక విషయం తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. మహర్షి పులస్త్యుల వారి యశస్సు పూర్ణచంద్రునితో సమానమైనది. అటువంటి వంశంలో జన్మించి వారి కీర్తికే కళంకాన్ని ఆపాదించాలనుకునేవాడు ఎంతటి మూర్ఖుడు అర్థమవుతుంది. లేదంటే శ్రీరామచంద్రుల వారితోనే కయ్యానికి కాలు దువ్వుతాడు. నీకు ఆ రఘుకుల శిరోమణి శక్తి సామర్థ్యాలు తెలియవనుకుంటాను. ఆ తుచ్చ మానవుని శక్తిని వివరించి రెచ్చగొడుతున్నావా? ఈ రావణుడు బ్రహ్మ, ఆ భోళాశంకరుల యొక్క వరాలు పొందినవాడు. నేనే భోళాశంకరునయ్యుంటే ఈ తరుణంలో ఏం ఉపదేశించేవాణ్ణో తెలుసా? వత్స, నేను ప్రసాదించిన ఈ దివ్య శక్తులను దుర్వినియోగం చెయ్యకు. నీవు ధర్మబద్ధంగా తపస్సు ద్వారా ఏ శక్తులు నా నుంచి పొందావో వాటిని నీవు వినమ్రతతో ధర్మ కార్యాలకు ప్రయోగించు. కానీ ఆ శక్తుల కారణంగా నీ మనసులో పాపచింతన, అహంకారం, అధర్మపు ఆలోచనలు ఉద్భవించాయంటే దాని పరిణామం ఏమవుతుందో తెలుసా? వినాశనం, సమూల వినాశనం. కనుక నీవు వినాశనం ఆశించక శ్రీరామచంద్రుని శరణవేడుకో. చపల వానరుడా, ఇవి భగవానుని శివుని పలుకులా లేక నీ వ్యర్థ ప్రలాపాల? వానరులకు వారి వాళ్ళం మీద ప్రీతి అధికం, వారికి అలంకార భూషణం కూడా. తక్షణమే నిప్పంటించండి. జై శ్రీరామ. జై శ్రీరామ. లంకా దహనానంతరం హనుమంతుడు శ్రీరామచంద్రుని వద్దకు వచ్చి
సీత యొక్క జాడను తెలుపుగా శ్రీరాముడు వానరసేనలను వెంటబెట్టుకొని లంకకు బయలుదేరాడు. హర హర మహాదేవ 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 హర హర మహాదేవ. తరువాత రామేశ్వరము చేరుకొని శ్రీరాముడు భగవానుడు శంకరుని పూజించాడు. ఆ తరువాత శ్రీరాముడు సాగరుని సహకారంతో లంక వరకు సముద్రం మీద వారధి నిర్మించాడు. శ్రీరామనామ మహత్యం వల్ల వానరులు ప్రతి రాయి మీద శ్రీరామ అని రాసి సముద్రంలో పడవేయగా అవి మునగలేదు. ఆ తరువాత శ్రీరాముడు వానరసేనతో సముద్రమును దాటి లంకను ముట్టడించాడు. అప్పుడు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ భయంకర యుద్ధంలో రావణుని యోధులు వరుసగా మరణించారు. ఆ విధంగా రావణాసురుని తమ్ముడు కుంభకర్ణుడు యుద్ధంలో మరణించాడు. దీర్ఘాయుష్మాన్ భవ. కుంభకర్ణ, మా అనుంగు సోదర, రాక్షస జాతి యొక్క గౌరవం నీ చేతుల్లో ఉంది. నేడు మాకు జరిగిన అవమానానికి ప్రతీకారం నీవు తీర్చుకోవాలి. సోదరా, తమ ఆజ్ఞ. నన్ను ఆశీర్వదించండి. నేడు నా కారణంగా తమ గౌరవం ఇనుముడించాలి. వెళ్ళు. నీ వచ్చావా? భలే. మేము నీ కోసం ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్నాం. ఒక్క విషయం తెలుసుకో, నువ్వు స్వయంగా మృత్యుదేవత కౌగిట్లోకే వచ్చావు. నేను మృత్యుదేవతను సాక్షాత్తు తిలకిస్తున్నాను. ఆ దేవత నిరీక్షిస్తున్నది. నా శరఘాతానికి నీ మస్తకం తెగిన వెంటనే దానిని తను చేకొని యమలోకానికి వెళ్తుంది. ఆ విషయం ఇప్పుడే తెలుస్తుంది. ఎవరు యమపురికి వెళ్తారో.
రావణుని యొక్క పరమ వీరపుత్రుడు మేఘనాథుడు కూడా మృతి చెందాడు. లక్ష్మణ, నేటి యుద్ధం నీకు మాకు అంతిమ యుద్ధం అవుతుంది. నేడు నీవో లేక మేమో జీవించి ఉండాలి, కానీ ఎప్పటికీ చరిత్రలో ఈ ఇంద్రజిత్ శాశ్వతంగా నిలిచి ఉంటాడు. యుద్ధంలో భగవంతుడే మాతో తలపడిన ఈ ఇంద్రజిత్ ఎంత మాత్రం వెనుకంజ వేయడు. యుద్ధం అన్న తర్వాత భగవంతుడైన శత్రువైన సమానంగా ఎదుర్కొంటాడు. నేను శ్రీరాముల వారి అనుంగు సేవకున్నైతే ఇప్పుడే వారిపై ఆన వేస్తున్నాను. ఈ బాణం మేఘనాథుని శిరస్సును ఖండించే తిరిగి రావాలి. లక్ష్మణ, నీవు ఆ శ్రీరాముని మీద ఆనవేస్తే ఈ ఇంద్రజిత్ తన రాజ్యం మీదే ఆనవేస్తున్నాడు. ఈ ఇంద్రజిత్ జీవించి ఉండగా తన రాజ్యం మీద శత్రువుల విజయ పతాకం ఎగురవేయడానికి ఏమాత్రం సహించడు, ఏమాత్రం సహించడు, ఏమాత్రం సహించడు, ఏమాత్రం సహించడు, ఏమాత్రం సహించడు, ఏమాత్రం సహించడు, ఏమాత్రం సహించడు. ఆ విధంగా రావణుని పుత్రులు సోదరులు అంతరించగా చివరకు రామునికి రావణునికి మధ్య అంతిమ యుద్ధం జరిగింది. వారిరువురికి భీకరమైన పోరాటం జరిగి మహాపరాక్రమవంతుడైన రావణుడు తపస్వి, నువ్వింతవరకు ఏ యోధులనైతే ఓడించావు, మేము అటువంటి వారము కాము. మా నామం రావణాసురుడు. త్రిలోకాలలోనూ కీర్తి గడించాం. లోకపాలకులు మాకు బందీ. నీవు ఖరదూషణలను సంహరించావు. కుంభకర్ణుణ్ణి మేఘనాథుణ్ణి సంహరించినందుకు మేము తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం. నీవు ఈ రణభూమిని విడిచి పారిపోకుండా ఉంటే మేము వారి ఆత్మలకు తప్పక శాంతి చేకూరుస్తాం. ఇది మరువకు, నీవు రావణునితో పోరాడుతున్నావు. రావణునితో. నీచ రాక్షసుడా, నిస్సహాయ స్త్రీలపైన వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నావు. ఏం చూసుకుని వీరుణ్ణనుకుంటున్నావు? ధర్మ మార్గాలకు భంగం కలిగించే పాపి, నీ సమస్త పాపాలకు శిక్ష ఈనాడు తప్పక అనుభవిస్తావు. దండించే అధికారం ఎప్పుడూ రాజుకే ఉంటుంది, నీలాంటి బికారికి కాదు. ఇప్పుడే ప్రథమాస్త్రాన్ని విడుస్తున్నాను, చేతనైతే ఎదుర్కో.
హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శ్రీరామచంద్రులకు జయము జయము శ్రీరామచంద్రులకు జయము జయము శ్రీరామచంద్రులకు జయము జయము శ్రీరామచంద్రులకు జయము జయము శ్రీరామచంద్రులకు జయము జయము. అంతటితో 14 వత్సరముల అరణ్యవాసం పూర్తయింది. శ్రీరాముడు రావణుని యొక్క పుష్పక విమానంపై కూర్చొని ఆకాశ మార్గం ద్వారా అయోధ్యను చేరుకున్నాడు. రాముడు అయోధ్యను చేరుకోగానే కేవలం అయోధ్యావాసులే కాదు, ముల్లోకాల వారు ఆనందడోలికల్లో మునిగి తేలారు. రాజా రామచంద్రులకు జై, 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 రాజా రామచంద్రులకు. వారి రాజ్యాభిషేక సమయాన సమస్త దేవతలు ధరిత్రిపైకొచ్చి వారిని స్తుతించారు. దేవతల యుగం వరకు గల అవతార కథలు పూర్తయ్యాయి. మేం మా గురువు గారి యొక్క ముఖార విందం ద్వారా విన్నదేమంటే, ద్వాపర యుగంలో కూడా భగవంతుడు అవతరిస్తాడని. కాని అది ఏ రూపానన్నది వారు ఎరుగరు. ఎవరు చెప్పగలరు? మన జీవిత కాలంలోనే ఆ అవతారం సంభవించవచ్చునేమో. అంతా ఆ సర్వేశ్వరుని ఇచ్చ. ఇకపోతే ఇప్పుడు నా వద్ద కేవలం కొన్ని గుప్త విద్యలున్నాయి. అవేంటంటే సూక్ష్మదేహం ద్వారా పయనించటం మొదలైనవి. వాటి గురించి శిక్షణ రేపటి నుంచి.